ఎలినినో నేపథ్యంలో నష్టాలను తప్పించుకునేలా రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరి, పత్తికి బదులుగా పప్పు, నూనె జాతి పంటలతో పాటు చిరుధాన్యాలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాళ్లు, బోదేల పద్ధతిలో సాగు చేయటం, పంట వ్యర్థాలతో మల్చింగ్ వంటి విధానాలతో తేమను రక్షించుకోవచ్చంటున్నారు. పాలమూరు జిల్లాలో పంటల సాగులో చేపట్టాల్సిన పద్ధతులపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కళ్యాణితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. ఎల్నినో ప్రస్తుతం రైతుల్ని అత్యంత కలవరపెడుతున్న పదం. సాధారణంగా కురవాల్సిన వర్షాల కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదవడంతో రైతులు పంటలు వేయాలా వద్దా అనే ఆందోళనలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే వేసిన పంటలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉంది, అసలు పంటలు ఎంతవరకు సాగుతున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే వివరాలను రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. మేడం అడిగి తెలుసుకున్నాం. మహబూబ్నగర్ జిల్లా పైన ఎల్నినో ప్రభావం ఎట్లా ఉంది, పంటల సాగు సరళి ఎట్లా ఉంది? ప్రస్తుతము మనము ఎల్నినో వలన చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. మామూలుగా మనకు నమోదవ్వాల్సిన వర్షపాతము అనగా జూన్ 2006 నుంచి ఇప్పటి వరకు 2004.2 మిల్లీమీటర్లు నమోదవ్వాల్సి ఉండగా 142.3 mm మాత్రమే నమోదవడం జరిగింది. ఇది పడాల్సిన దానికంటే కూడా ఒక 27.9% తక్కువగా నమోదవడం జరిగింది. సో దీనివల్ల పంట సాగు విషయంలో కూడా దీని ప్రభావం అనేది కనిపిస్తుంది. మనకి మొత్తము మన మహబూబ్ నగర్ డిస్టిక్లో 3,55,000 ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా 2,57,000 ఎకరాల్లో మాత్రమే సాగవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒక 30% లోటు అనేది మనకి కనిపిస్తుంది. ఈ వర్షాభావం లోటు వల్ల సెప్టెంబర్ వరకు అంటే ఏ పంటలు వేసుకోవచ్చు, అంటే ఎప్పటివరకు వేసుకోవచ్చు, ఏ పంటలు వేసుకోవచ్చు? జూలై 31 వరకు మనము కంది, మొక్కజొన్న వంటి పంటలను స్వల్పకాలిక రకాలను ఎంచుకొని వేసుకోవచ్చు. మొక్కజొన్నలో అయితే మనకి కరీంనగర్ మక్క అని చెప్పేసి స్వల్పకాల వ్యవధి ఉన్నటువంటి రకం ఉంది. సో దాన్ని వేసుకోవచ్చు. కందిలో కూడా మనకి స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని వేసుకోవాలి. ఇవే కాకుండా మనము ఇతర పప్పు జాతి పంటలైనటువంటి పెసర, మినుము కానీ, నూనె గింజ పంటలైనటువంటి నువ్వులు, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు ఏవైనా కూడా, చిరుధాన్యాల విషయానికి వస్తే మనం సజ్జ, కొర్ర, జొన్న లాంటి పంటలు ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి స్వల్పకాల వ్యవధి ఉండడం వలన మనకి తేమ అవసరం అనేది తక్కువగా ఉంటుంది. తక్కువ కాలంలోనే పంటను పూర్తి చేసుకోవడం వలన బెట్ట పరిస్థితులను అధిగమించుకోవచ్చు. అంతేకాకుండా ఏ పంట వేసుకున్నా కూడా బోదెలు, సాళ్ల పద్ధతి వేసుకోవడం వలన నేలలో ఉన్నటువంటి తేమను మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకొని పెరగడం జరుగుతుంది. ఇప్పటికే వేసుకున్న పంటలు అంటే ముఖ్యంగా పత్తి ఈ వర్షాభావం అంటే తగినంత తేమ లేకపోవడం వల్ల ఎదుగుదల ఆగిపోయింది. అంటే ఈ పాటికి పూత రావాల్సి, అంటే పూత స్టేజ్కి రావాల్సి ఉంటే కూడా ఇంకా ఆ స్థాయికి రాలేదని రైతులు అంటున్నారు. వాళ్ళు ఏం జాగ్రత్తలు, అంటే వాళ్ళు ఏమన్నా దిగుబడి తగ్గకుండా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు? ఒకటండి, మనము ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉంటున్నాయి కాబట్టి వర్షం పడినప్పుడు ఆ తేమను సంరక్షించుకునే చర్యలు చేపట్టాలి. దీనికోసము బోదెలు, సాళ్ల పద్ధతిని ఉపయోగించడము, దాంతోపాటుగా పంట వరుసల మధ్యలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకోవడం వలన తేమ అనేది నేలలో నిల్వ ఉంటుంది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి రైతులందరూ కూడా పాటించవలసినటువంటి చర్య. దీంతోపాటు ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యము. మనము నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను వేసుకోవాలి. ఒకవేళ మనకి బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవడము, లేదంటే 19 కానీ, నానో DAP, నానో యూరియా వంటి వాటిని పిచికారీ చేసుకోవడం వల్ల కొద్ది వరకు మనము పంట పెరుగుదలను ఆశించవచ్చు. వర్షాభావం నేపథ్యంలో దీర్ఘకాలిక రకాలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి RNR లాంటి వరి వేసుకోవాలనుకునే వాళ్ళు RNR, లేదంటే కంది, ఉలవలు ఇట్లాంటి స్వల్పకాలిక రకాలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తద్వారా బెట్ట పరిస్థితులు అధిగమించి మంచి దిగుబడులు సాధించి నష్టాల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.